అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేట గొల్లవీధిలో వేంచేసియున్న శ్రీకృష్ణ ఆలయం వద్ద ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీ భరణికాన మనోహర్ దీపికా దంపతులచే ఆలయ అర్చకులు శ్రీ కోట కామేశ్వరరావు సమక్షంలో రుక్మిణీ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కళ్యాణంలో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకాలు, విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు బర్నికాన శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు శ్రీ కోట కామేశ్వరరావు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వెంచేసియున్న శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా ఈరోజు రుక్మిణీ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాలు చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం ఒక జంట చేస్తుందని, ఈ కళ్యాణం ఖర్చంతా ఆ దంపతులే చూసుకుంటారన్నారు. అయితే ఈ కళ్యాణం చేసుకునే వారికి సంతానం మరియు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ లభిస్తాయని దానికి నిదర్శనం ఇది వరకు కళ్యాణం చేసుకున్నవారని తెలిపారు. అలాగే ఈ స్వామివారి నవరాత్రులు కూడా విశిష్ట పూజలతో, కోలాటకం, దీపాలంకరణ, శ్రీ వెంకటేశ్వర స్వామి పాట, భారీ అన్న సమారాధన కార్యక్రమం, మేలుకొలుపు, గోపూజ, ఉట్టికొట్టడం మొదలగు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున భక్తులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు భరణికాన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఇసరపు రమేష్, సెక్రటరీ తామాడ కనకరాజు, జాయింట్ సెక్రటరీ పాము సన్యాసరావు, సనిబాబు, క్యాషియర్ బొట్టా శ్రీనివాసరావు, ఆర్ఎంఎస్ ఆర్గనైజర్ చందక శంకర్రావు, శివ, కార్యవర్గ సభ్యులు నండా శ్రీనివాసరావు, పాత్రపల్లి అప్పలరాజు, నండా బంగారాజు, ముగడ అప్పారావు, బిఎస్ఎన్ఎల్, పొలమరశెట్టి విజయ్ కుమార్, ఇసరపు నోకరాజు, వంకల చంటి, లండా అప్పన్న యాదవ్, భరణికాన త్రినాథరావు, మొల్లి నరసింహరావు, సమోసా కంపెనీ, మువ్వల రాజు, కొయ్య నారాయణరావు, పిల్లల వాసు, అడ్వకేట్, అలాగే ఉత్సవ కమిటీ అధ్యక్షులు వారాది సంతోష్, ఉపాధ్యక్షులు బర్నికాన లోకేష్, సెక్రటరీ పంపరబోయిన వంశీకృష్ణ, జాయింట్ సెక్రటరీ ముద్దాడ దుర్గాప్రసాద్, క్యాషియర్ భరణికాన మనోహర్, కో క్యాషియర్ గోకాడ మురళీకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కృష్ణాష్టమి వేడుకలో భాగంగా ఈరోజు జరుగు రుక్మిణీ కళ్యాణం ఉదయాన్నే పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది ఉత్సవ విగ్రహానికి. తదనంతరం ఈరోజు రుక్మిణీ కళ్యాణానికి
కూర్చున్నవారు మణికాన మనోహర్, దీపిక దంపతులతో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా అర్చకులు కోట కామేశ్వరరావు గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతరం విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్ష్మీదేవి గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ కుర్రవాళ్ళు, ఆలయ కమిటీ అందరి తరపున అందరూ కూడా ఈ సహాయ సహకారాలు అందించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు అందరికీ అభినందనలు తెలుపుకుంటూ, ఇట్లు ఆలయ కమిటీ తరపున అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ దేవతాభ్యో నమః, రుక్మిణీమాత దేవతాభ్యో నమః. ప్రతి సంవత్సరము కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి నవరాత్రుల సందర్భంగా పురస్కరించుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి మధ్యలో వచ్చే ఏకాశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు రుక్మిణీ కళ్యాణము, శ్రీకృష్ణుడు రుక్మిణీ కళ్యాణం చేయడము ఆనవాయితీగా మాకు వస్తుంది. ఈ రుక్మిణీ కళ్యాణము చాలా విచిత్రమైన సందర్భాల్లో జరిగిన కళ్యాణము. ఎందుకంటే అష్ట కష్టాలకు వచ్చి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని కళ్యాణం చేసుకుంది. అలాగే వివాహం కాని వాళ్ళందరూ కూడా, సంతానం లేని వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణాన్ని నిర్వహించినట్లయితే సౌభాగ్యం కలుగుతుంది, వివాహం అవుతుంది, సంతానం యోగ్యం కలుగుతుంది. అందుచేత మేము ప్రతి సంవత్సరము కూడా ఈ రుక్మిణీ శ్రీకృష్ణుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే శ్రీకృష్ణ జన్మాష్టమి నవరాత్రి సందర్భంగా వచ్చిన ఏకాశి నాడు నిర్వహిస్తున్నాం. ఈ కళ్యాణము అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఒక దంపతులు, ఆ దంపతులు మొత్తం ఖర్చంతా పెట్టుకుని కళ్యాణాన్ని నిర్వహించి వారి ఇంట్లో పుత్ర పౌత్ర గోమోక్షాభివృద్ధి కలిగేటట్టు చూసుకుని ఆయురారోగ్యాలతో ఉంటారని ఈ కథాసారథం చెబుతున్నాము. అలాగే అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి కళ్యాణం నిర్వహించి అందరూ కూడా ఐశ్వర్యవంతులై, భాగ్యవంతులై, సంతానవంతులై నిర్వహిస్తున్నారు. అందుచేత ప్రతి సంవత్సరం కూడా ఈ రుక్మిణీ కళ్యాణం జరుగుతోంది. అది జై హో. హరే కృష్ణ, హరే కృష్ణ.